బిట్స్ పిలానీలో ఉన్నత చదువులు చదివితే ఆలోచనలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయనుకున్నారు. తాను చదివి సంపాదించిన జ్ఞానం కొత్త ఆవిష్కరణలు కనుగొనడానికి కాకుండా భార్యపై నిఘా పెట్టడానికి ఉపయోగించాడు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధానికి బదులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆమెకు బంధం వేశాడు. అనునిత్యం అనుమానంతో వేధింపులకు గురి చేసే ఆ భర్త చివరికి ఏం చేశాడు? విహారయాత్రకు తీసుకెళ్లి ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? విద్య లేనివాడు వింత పశువు అనేవారు. ఎందుకంటే చదివిన చదువు జ్ఞానమిస్తుందంటారు. కానీ ఇప్పటి కాలంలో ఉన్నత చదువులు చదివినా వారే పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. చదువుతో సంపాదించిన జ్ఞానాన్ని క్రూరత్వానికి వినియోగిస్తున్నారు. మంచి కుటుంబం, ఉన్నత విద్యావంతుడని, కూతురు జీవితం బాగుంటుందని నమ్మి పెళ్లి జరిపించిన తల్లిదండ్రులకు అల్లుడి నిజస్వరూపం తెలిసి నివ్వెరపోయారు. అనుక్షణం అనుమానంతో అమ్మాయిని వేధిస్తున్నా సర్దుకుపోవాలని కూతురుకే చెప్పుకున్నారు. కాని అనుమానం పెనుభూతంగా మారి తమ కూతురునే కబలిస్తుందని ఊహించలేకపోయారు. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్లోని ముస్సోరీ వెళ్లిన విజయనగరానికి చెందిన రాధా గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. హనీమూన్ కోసం ముస్సోరీ వెళ్లిన ఈ యువజంట అక్కడ ఓ హోమ్ స్టేలో బస చేసింది. రాత్రి ఇద్దరూ ఫుల్గా మద్యం తాగి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ చనిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రి ఉన్నత చదువులు చదువుకుంది. ఢిల్లీలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ అక్కడే నివసిస్తోంది. భర్త సౌమ్యశ్రీ చరణ్ సైతం బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. పూణేలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. హనీమూన్ కోసం విహారయాత్రకు వెళ్లిన ఈ జంట ముస్సోరీలోని కియానా హోమ్ స్టేలో బస చేశారు. అయితే అనుమానాస్పద స్థితిలో గాయత్రి చనిపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తమామలకు సైతం కబురు పెట్టగా వారు అక్కడికి వెళ్లేసరికి ఆమె పోస్టుమార్టం సైతం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ముమ్మాటికి ఇది హత్యేనని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద అంటే పెళ్ళి 7 నెలలు అయింది. అమ్మాయి చాలా మంచి జాగ్రత్త అమ్మాయి. ఈ అబ్బాయి చిన్న చిన్న విషయానికి ఈగో ఫీల్ అవడం, ట్రాకర్ పెట్టాడు, ఒకటి బ్యాగ్లో ట్రాకర్ పెట్టాడు. అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళిద్దరూ పెళ్ళైన వెంటనే అబ్బాయి మామయ్య గారు, నేను పూణేలో జాబ్ చేస్తున్నాను, మీ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటుంది కదా, నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఎవరికీ చెప్పలేదు. ఆ ఏరియా ఎలా ఉండేది అంటే అంత వరస్ట్గా ఉండేది. జెండాలం ఏరియా, మొత్తం ఆడపిల్ల సేఫ్ కాదు ఆ ఏరియా. ఎవరింటికి వెళ్ళా, బట్ మా తమ్ముడే వెళ్ళాడు, ఒకడు మా కజిన్ వెళ్ళాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ చూడడం, ఎవరింటికి వచ్చారు, ఇప్పుడు మా రిలేటివ్ వెళ్ళరా, సీసీటీవీ ఫుటేజ్ వాచ్మ్యాన్ చేత చెక్ చేశాడు. ర్యాపిడో వాడు దింపుతాడు, ఎవడో దింపుతాడు. ఆ సీసీ అంటే ఎవడు డ్రాప్ చేస్తున్నాడు ఏమిటి అన్నది అవసరమా? నువ్వు అసలు నీ ఆడపిల్ల మీద అనుమానం నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీచరణ్ ఆమెను ఎంతో వేధించాడని తల్లి ఆరోపించింది. బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం దగ్గర నుంచి సీసీ కెమెరాలు వెతకడం వరకు అన్నీ తనతో చెప్పి బాధపడిందని వివరించింది. అల్లుడు ముమ్మాటికి సైకో అని, ఉన్నత చదువులు చదువుకుంటే చాలా మంచివాడని తాము నమ్మి మోసపోయామని ఆమె కన్నీరు పెట్టుకుంది. అనుమానంతోనే తన బిడ్డను బలి తీసుకున్నాడని వాపోయింది. తమకు న్యాయం కావాలని, తమ బిడ్డ మృతికేసు లోతుగా విచారించాలంటూ గాయత్రి తల్లిదండ్రులు విశాఖ పోలీసులను ఆశ్రయించారు. అలా వెళ్తున్నామమ్మా అంటే వాళ్ళ ఆయనతో వెళ్తుంది కదా అనుకుంటాం, కానీ ఇంత అన్యాయం జరుగుతుందని మనకు తెలియదు కదండి. అలా వెళ్ళారు, బాగానే ఉన్నదన్నారు అంతే. మరి రాత్రి అమ్మాయి ఫోన్ చేయలేదు. ఆ రోజు సండే మధ్యాహ్నం 2 గంటలకి నాకు ఒక వీడియో కాల్ చేసింది. ఏవో డ్రెస్ వేసుకుని వెళ్తున్నాను అంది. ఆ అబ్బాయిని కూడా చూపించింది. సరే 2 నిమిషాలే మాట్లాడి కట్ చేసింది. సరే చేద్దాం అనేసాం, మేము కూడా ఎంజాయ్ చేస్తున్నది కదా అనుకున్నాం, అయిపోయింది.
అంటే నైట్ మాత్రం మరి ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు ఫోన్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ అబ్బాయి మాత్రం ఈయనకి మాట్లాడాడు మా వారితో, అంతే. మేము వెళ్ళేసరికి, ఈయన వెళ్ళి చేరేసరికి అమ్మాయిని ప్యాక్ చేసేసి మొత్తం అంతా ఇది చేస్తారు. ఆ ట్రాకర్ ఎవరు పెడతారు? ఎక్కడి నుంచి వస్తుందండి? పెళ్ళైన తర్వాత నవంబర్లో పెళ్ళైంది, డిసెంబర్ లేదా జనవరిలో పెట్టాడండి. జనవరి 8వ తారీఖున కానీ మేబీ 7-8 తారీఖుల్లో పెట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఉన్నది నా దగ్గర అవన్నీ. భార్యపై అనుమానంతో నిత్యం వేధించే భర్త శ్రీచరణ్ ముస్సోరీలో ఏదో చేసి చంపేసి ఉంటాడని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివి మంచి కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ హాయిగా ఉంటారని అనుకుంటే అనుమానంతో తమ బిడ్డ జీవితాన్ని ఇలా నాశనం చేశాడని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.